ద లాంగ్ వాక్. ఈ ఫిలిం క్లైమాక్స్ మాత్రం మీరు అస్సలు అంటే అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాంటి ట్విస్ట్ తో కూడిన క్లైమాక్స్ ఉంటుంది ఈ ఫిలిం. మేజర్ ప్లాట్ ఏంటంటే, కొందరు బాయ్స్, టీనేజ్ బాయ్స్, యంగ్ బాయ్స్, వాళ్ళ ఒక ప్రైజ్ మనీ ఉంటది. ఆ ప్రైజ్ మనీ కోసం వీళ్ళు మొత్తం వాక్ చేస్తూ ఉండాలన్నమాట. దీనికి డెడ్ ఎండ్ అనేది, ఒక రీచ్ పాయింట్ అనేది ఏమి ఉండదు. ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బాయ్స్ అందరూ వాక్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ఫైనల్ వరకు మిగులుతారో వాళ్ళే ఆ ప్రైజ్ అనేది విన్ అవడం జరుగుతుంది. అంతవరకు వీళ్ళందరూ వాక్ చేస్తూ ఉండాలి. ఒక రీచ్ పాయింట్ అనేది ఏమి ఉండదు ఈ ఫిలిం లో. అదే చాలా స్పెషల్ అయిన ఇదనమాట. సో ఎవరు మిగులుతారో వాళ్ళదే ప్రైజ్ మనీ. సో ఇందులో ది ట్రావెలింగ్ ఏదైతే వీళ్ళు వాక్ చేస్తూ ఉంటారో, ఆగినప్పుడు ఒక 3-4 వార్నింగ్స్ వస్తాయి. ఆ వార్నింగ్స్ లో వీళ్ళు అక్కడే ఉంటే ఇంకా వాళ్ళని షూట్ చేయడం జరుగుతుంది. అక్కడే వాళ్ళు చచ్చిపోతారు. మిగతా వాళ్ళు కంటిన్యూగా వాక్ చేస్తూ ఉండాలి. అసలు ఫిలిం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు టోటల్ ఫిలిం అనేది వాక్ లోనే వెళ్తుంది. 99% ఫిలిం మొత్తం కూడా వాళ్ళు వాక్ చేసే థీమే నడుస్తుంటారు. అందులో ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి. అంటే ది టాక్, అంటే వాళ్ళ పీటర్ అండ్ రే అండ్ వీళ్ళిద్దరు మెయిన్ ప్రొటాగనిస్ట్ అనమాట ఈ ఫిలిం కి. వీళ్ళు వీళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఎండ్ అయితే మీరు అసలు నిజంగా చెప్తున్నాను గైస్, ఇది మాత్రం మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ ఫిలిం ఈ ఫిలిం రైడ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. అంటే మనం చాలా వార్ సినిమాలు చూస్తాం, చాలా రొమాంటిక్ ఫిలిం చూస్తాం. దిస్ ఇస్ అసలు టోటల్ డిఫరెంట్ జానర్ అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా యునిక్ గా ఉన్న ఫిలిం అనమాట ఇది. అండ్ దీంట్లో వాళ్ళు, అంటే ఈ ఫిలిం లో నాకు వెరీ స్పెషల్ గా నచ్చింది ఏంటంటే, పీటర్ చెప్తాడు ఒకసారి, ఇందులో నేను లూజ్ అవ్వడానికి ఏం లేదు, మహా అయితే నేను గెయిన్ అవుతా తప్ప, అంటే అతను కోల్పోయేది ఏం లేదు, మహా అయితే పొందేది తప్ప అని చెప్పేసి చెప్తాడు అనమాట. అండ్ లైఫ్ లో వాళ్ళ చివరి మూమెంట్స్ వాళ్ళు ఎట్లా గడుపుతున్నారు అనే దాని గురించి ఫిలిం ఎక్కువ మాట్లాడుతుంది. అండ్ రే వాళ్ళ మామ్ వచ్చినప్పుడు కానీ, అంటే మధ్యలో అతను వాక్ చూడడానికి వచ్చినప్పుడు కానీ, దీస్ మూమెంట్స్ ఆర్ ట్రెమెండస్. అంటే ఒక హై ఎనర్జీ ఇస్తుంది ఈ ఫిలిం కి. అండ్ ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఓ మై గాడ్, ఇట్స్ నెక్స్ట్ లెవెల్ గైస్. అసలు ఇట్ బ్లూ మై మైండ్. అండ్ జస్ట్ ఇందాక చూసినా, జస్ట్ ఫెల్ సో గుడ్. వన్ గోలో వెళ్ళిపోయింది మూవీ. అసలు డోంట్ ఫీల్ దట్, అంటే నువ్వు వాక్ చేస్తున్నావు అన్న ఫీల్ రాకపోవచ్చు, కానీ యూ ఫీల్ లైక్ ఓ మై గాడ్ బీయింగ్ ఇన్ దట్ జోన్. అండ్ ఆ జోన్ లో ఉంటే ఎట్లా ఉంటది, లైఫ్ అనేది కాన్స్టెంట్ గా వెళ్ళిపోతుంటది అనమాట. మన వెనకాల ప్రెషర్స్ ఉంటాయి, మన వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం హ్యాండ్ చేస్తూ ఉంటాయి. మనం స్టిల్ ఒక లైఫ్ ని చేంజ్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే అనే పాయింట్ ని ఇది చాలా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటది guys. ఈ ఈ పర్టికులర్ ఫిలిం ద లాంగ్ వాక్. ది లాంగ్ వాక్ అంటే నాకైతే ది లైఫ్ అనిపించింది సింప్లీ. ఇది హర్రర్ అని పెట్టిరు జానర్, కానీ ఇట్స్ నాట్ హర్రర్ గైస్. అసలు ఏ మాత్రం హర్రర్ కి దీనికి సంబంధం లేదు. ఇది దయ్యాల సినిమా కాదు. ట్రూలీ డ్రామా ఫిలిం విత్ టూ ఎమోషనల్ ఫిలిం. వాళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ, వాళ్ళు క్షమించుకోవడం కానీ, ఈ వాక్ లో వాళ్ళు రియలైజ్ చేసిన విషయాలు కానీ, ఓ మై గాడ్, ఇట్స్ నెక్స్ట్ లెవెల్ గైస్, నెక్స్ట్ లెవెల్. ఈ ఫిలిం మాత్రం మిస్ అవ్వకండి. ఇది ఫిలిం వైటిఎస్ లో ఉంది. వైటిఎస్ అంటే కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ వైటిఎస్ అండ్ ఇంకా వేరే నెట్ఫ్లిక్స్ లో ఉండొచ్చు సమ్వేర్. ఇది డెఫినెట్ గా ఫిలిం అయితే దొరుకుతుంది, అవైలబిలిటీ ఉన్న ఫిలిమే. ఫస్ట్ అయితే ట్రైలర్ చూడండి. ఐ డోంట్ థింక్ నేను సజెస్ట్ చేస్తున్నానంటే డెఫినెట్ గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. బట్ యూ వాచ్ ఇట్ అండ్ యూ గైస్ విల్ లవ్డ్ ఇట్. అది మాత్రం నా ఛాలెంజ్. బట్ క్లైమాక్స్ పార్ట్ మాత్రం ఓ మై గాడ్, ఇట్ బ్లూ మై మైండ్. అసలు ఓ మై గాడ్, క్లైమాక్స్ ఇస్ సో డిఫరెంట్ అండ్ ద ఫుల్ ఫిలిం సెటప్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో డిఫరెంట్. అండ్ టోటల్ ఫిలిం వాక్ లో ఉండడం అండ్ అట్ ది సేమ్ టైం యూ అసలు నువ్వు ఫీల్ బోర్డమ్ అనే పాయింట్ రాదు. అసలు యూ విల్ కనెక్ట్. ఫస్ట్ ఓపెనింగ్ నుంచే కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మేజర్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ మిలిటరీ క్యారెక్టర్, అంటే వీళ్ళందరినీ వాక్ చేస్తూ వెనకాల హై పొజిషన్ లో ఉన్న వ్యక్తి మేజర్ అనమాట. ఆ మేజర్ క్రూరాలిటీ కావచ్చు,
వీళ్ళ బాండ్ అవ్వచ్చు, ఓ మై గాడ్ నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే స్టార్టింగ్ లోనే నీకేమో గేమ్ ఫిలిం ఏమో అంటే ఒక గేమ్ అని అనుకున్నా కానీ టోటల్ డిఫరెంట్ ఫిలిం గైస్. అంటే ట్రైలర్ లో చూసిన దానికి దీనికి కొంచెమే సంబంధం ఉంటది. బట్ వెన్ యూ గెటింగ్ టు దిస్ ఫిలిం అసలు ఇట్ ట్రెమెండస్, వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ సబ్ టైటిల్స్ చూడకపోయినా అర్థమయ్యే ఫిలిం అని చెప్పొచ్చు. సబ్ టైటిల్స్ చూస్తే ఆబ్వియస్ గా బాగుంటది, చూడకపోయినా కూడా ఇట్ ఈస్ రియల్లీ గుడ్, దట్ గుడ్ ఫిలిం. And you guys watch this film and you love this film. That's my thing. And that's it for today. Thanks for watching. And ఈ వీడియోకి అయితే 2 likes అని నేను ఎక్స్పెక్ట్ చేసేది, అంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేయను. ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం కామెంట్ చేయండి మీకు నచ్చితే. ఐ మోర్ సజెస్ట్ మై ఫిలిమ్స్ అండ్ ఆల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.